గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసేటువంటి ధనంజయ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మరి సచివాలయ సిబ్బందికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం పోయిన 13,326 గ్రామ సభలు చెప్పుకుంటున్నాం. ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు గ్రామ సభని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ సభలో అన్ని విషయాలు అంటే డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, అలాగే ఇతరత్ర కమ్యూనిటీ హాల్ కానీ, ఇతరత్ర ఏమైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి. ఇది ఎప్పటికీ నిరంతరం జరిగే ఇది సభ. దీన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ డ్రైనేజు, సీసీ రోడ్లు, మరి కమ్యూనిటీ హాల్ కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, వీటికంతా మనమంతా ప్రపోజల్ పెడితే దానికి శాంక్షన్ వస్తుంది. ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత మనమంతా పనులు మొదలు పెట్టాలి. మనకి ఎక్కడైతే ఇబ్బంది ఉంది, ఎక్కడైతే డ్రైనేజ్ కావాలి, ఎక్కడైతే రోడ్లు కావాలి, ఎక్కడైతే మనకి అంగన్వాడీ సెంటర్ కావాలి, ఎక్కడైతే మనకి కమ్యూనిటీ హాల్ కావాలి, ఇవన్నీ మనము ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాలి. ఈ తీర్మానం అయిన తర్వాత మనమంతా ఎవరి కలెక్టర్గా పంపించేది మన గ్రామ సభలో చర్చించుకొని ఈ తీర్మానాన్ని మన కలెక్టర్ గారికి పంపిస్తే వాళ్ళకు మనకు వచ్చే గ్రాంట్ కానీ, ఇతరత ఏమో కానీ అన్నీ వాళ్ళు పంపించి ఏర్పాటు చేస్తారు. దీన్ని ఈ పవన్ కళ్యాణ్, ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇది మంచి పని, మంచి కార్యక్రమం. ఒకే రోజు 13,326 సభలు జరుపుకుంటున్నాం. ఈ సభల వల్ల మనకి ఎంతో ప్రయోజనం ఉంది. అన్ని విషయాలు ఇప్పుడు ఉపాధి హామీ పథకం గురించి చెప్పినారు మన గారు. అది ఉపాధి హామీ పథకం ఎన్ని పనులు 26 86 86 పనులు